ఈనాడు పేపర్కి వెళ్దాం. ఈనాడు పేపర్లోని ఏపీకి సంబంధించిన వార్తా కథనాంశాన్ని ఒక పేపర్ని కనుక చూసుకున్నట్లయితే ఇక పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు అంటూ ఇరాన్ దాడితో శుక్రవారం రాత్రి ఇజ్రాయెల్లోని టెల్ అవీవ్లో ఎగిసిపడుతున్న మంటలు అంటూ ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధానికి సంబంధించి మరో యుద్ధ పోరైతే నెలకొంటోంది. మరో యుద్ధానికి కూడా సిద్ధమైపోయింది. ఇక ఇప్పటికే వందలాది డ్రోన్లు అలాగే 200 యుద్ధ విమానాలతో కూడా 100కు పైగా లక్ష్యాలపై ఇజ్రాయెల్ అయితే దాడులు జరుపుతోంది. ఈ నేపథ్యంలో దానికి సంబంధించిన ప్రధాన అంశంగా చూసుకోవచ్చు. ఇక ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య భీకర పోరు, 200 యుద్ధ విమానాలతో 100కు పైగా లక్ష్యాలపై ఇజ్రాయెల్ బాంబులు, ఇరాన్ భూభాగంలోకి రహస్యంగా డ్రోన్లు తరలించి దాడులు, 3 కీలక సైన్యాధికారులు అణుశాస్త్రవేత్తలు మృతి, 70 మంది పౌరుల మరణం, 329 మందికి గాయాలు, డ్రోన్లు క్షిపణులతో ప్రతిదాడికి దిగిన టెహ్రాన్, టెల్ అవీవ్, జెరూసలేంలో పలుచోట్ల పేలుళ్లు, పలువురికి గాయాలు. తాజా ఘర్షణతో ఇక పెట్రోలు డీజిల్ ధరలకు రెక్కలొచ్చే అవకాశం ఉంది అన్నట్టుగా కూడా ఒక మెయిన్ ప్రధాన అంశంగా కూడా ఇవ్వడం జరిగింది. రైట్, ఇక ఇరాన్ దాడితో ఇప్పటికే ఇజ్రాయెల్ ఇరాన్ దాడి భీకర పోరైతే నెలకొంటుంది. వారిద్దరి మధ్య కొన్ని డ్రోన్లు, వందల కొద్ది డ్రోన్లు అలాగే యుద్ధ విమానాలతో కూడా 100కు పైగా లక్ష్యాలను కూడా టార్గెట్ చేసుకుని యుద్ధం అయితే జరుపుతుంది. ఈ నేపథ్యంలో ఆ యుద్ధంలో 3 కీలక సైన్యాధికారులు కూడా మరణించినట్లుగా కూడా తెలుస్తోంది. ఇక చూసుకోవచ్చు. ఇక ఇరాన్ అణు కేంద్రాలు, క్షిపణి స్థావరాలు, సైనిక ప్రధాన కార్యాలయంపై ఇజ్రాయెల్ అయితే దాడులు చేసింది. ఈ నేపథ్యంలోనే ఇజ్రాయెల్ దాడుల్లో మరణించిన ఇరాన్ సైనిక దళాల పర్యవేక్షకుడు జనరల్ మహమ్మద్ బాషీరి, రెవల్యూషనరీ గార్డ్ చీఫ్ మేజర్ జనరల్ హుస్సేన్ సలామీ అంటూ కూడా వారిద్దరికి సంబంధించిన చిత్రాన్ని కూడా ఇవ్వడం జరిగింది. ఇక ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇరాన్కి సంబంధించి కీలక నేతలు కూడా ఈ యుద్ధంలో చనిపోవడం జరిగింది. అందుకు సంబంధించిన వార్తా కథనాలు చూసుకోవచ్చు. ఇక డీటెయిల్గా చూసుకుందాం. పశ్చిమ ఆసియా మరోసారి బగ్గుమంది. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య తీవ్ర స్థాయిలో యుద్ధం మొదలైంది. ఇరాన్పై ఇజ్రాయెల్ శుక్రవారం భీకర స్థాయిలో విరుచుకుపడగా ఇరాన్ సైతం అంతే స్థాయిలో ప్రతిదాడులు చేసింది. తొలుత ఇరాన్లోని అణు సైనిక స్థావరాలు, ఇక సైనిక ఉన్నతాధికారులు లక్ష్యంగా 100ల క్షిపణులు, డ్రోన్లతో ఇజ్రాయెల్ అయితే దాడి చేసింది. గురువారం అర్ధరాత్రి దాడిన తర్వాత ప్రారంభమైన దాడులు శుక్రవారం సాయంత్రం కూడా కొనసాగాయి. ఈ భీకర పోరులో కీలకమైన మిలిటరీ నాయకత్వాన్ని, అణుశాస్త్రవేత్తలను ఇరాన్ అయితే కోల్పోవడం జరిగింది. రైట్, ఇక ఈ విషయానికి సంబంధించి పూర్తిగా వారి విశ్లేషణను అందించడానికి మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అలాగే సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి బండారి రామ్మోహన్ రావు గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం. గుడ్ మార్నింగ్. ఎస్ రామ్మోహన్ రావు గారు, ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మెయిన్ ఈనాడు పేపర్లో ప్రధానాంశంగా ఒకటే వస్తుందన్నమాట. పశ్చిమ ఆసియాలో యుద్ధ భీకర పోరు అంటూ కూడా ఇరాన్ ఇజ్రాయెల్ ఒకదానికి ఒకటి తగ్గకుండా ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు, 100ల కొద్ది యుద్ధ విమానాలు, డ్రోన్లతో కూడా దాడి చేస్తోంది. ఏ విధంగా చూసుకోవాలంటారు? ఈ యుద్ధం వల్ల మన మీద ఎంతవరకు ప్రమాదం ఉంటుంది? అలాగే అమెరికాకు సంబంధించి కూడా ఇప్పటికే మాకు ఎటువంటి సంబంధం లేదు అని ప్రకటించింది. మరి దీనిపై మీ విశ్లేషణ, మీ అభిప్రాయం ఏంటి రామ్మోహన్ రావు గారు? బ్రహ్మణి గారు, మీకు అట్లాగే బీఆర్కే న్యూస్ ప్రేక్షకులు నమస్కారం. మధ్య ఆసియాలో ఇప్పుడు రెండు యుద్ధాలు జరుగుతున్నాయి. వాటిని చెప్పాలంటే ఒకటేమో రష్యా ఉక్రెయిన్ యుద్ధం, ఇటు పక్కనేమో హమాస్ ఇజ్రాయెల్ యుద్ధం. అంటే ఇజ్రాయెల్ ఇప్పుడు హమాస్ తో పోరాడుతుంది, అటు పక్క ఇరాన్ తో పోరాడుతుంది. అంటే ముస్లిం ఉగ్రవాద దేశాలకు సహాయం అందిస్తుంది, ముఖ్యంగా హమాస్ కు సహాయం చేస్తుందనే దాంతో ఇవాళ ఇరాన్ తోని యుద్ధం మొదలైంది. అమెరికా ఎంత తప్పించుకోవాలని చూసినా కూడా దీని మొత్తం కారకురాలు అమెరికానే. అందుకని ఇరాన్ మొదటి నుంచి కూడా బ్రాహ్మణి ఒకసారి ఏమంటదంటే, 3 దేశాల గురించి మాట్లాడుతూ ఇజ్రాయెల్ సైతాన్ అంటారు వాళ్ళు, అంటే దయ్యం అనే దాన్ని. మన ఇరాన్ వాళ్ళు ఏమంటారంటే సైతాన్ అంటారు, అంటే శత్రువు. ఆ రకంగా ఇజ్రాయెల్ ఏమో మొదటి సైతాను, కాకపోతే చిన్న సైతాను. దానికి ప్రేరణ ఇచ్చేదేమో అమెరికా పెద్ద సైతాను. ఇంకొక రష్యా కూడా ఉంది, కానీ అది చిన్న సైతానే అంటారు. అంటే ఈ 3 దేశాల పట్ల గతంలో ప్రపంచాన్ని 2గా చీల్చి అమెరికా ఒకవైపు, రష్యా ఒకవైపు 2 ప్రపంచాలు ఏర్పరచుకున్న దేశం నుంచి మెల్లమెల్లగా ఏకధ్రువ ప్రపంచం ఏర్పడింది. మళ్ళీ ఇప్పుడు చైనా బలోపేతం కావడంతో చైనా యుద్ధాల్లో పాల్గొనలేదు, కానీ అంతిమంగా ఒక రకంగా చూసుకుంటే ఏంటంటే చైనా ఒకవైపు అయితే అమెరికా ఒకవైపు నిలిచింది. కానీ ఈ యుద్ధంలో మాత్రం అమెరికా ఎంత తప్పించుకొని చూసినా కూడా పెద్ద ఎత్తున ఆయుధాలు సరఫరా చేసేది ఇజ్రాయెల్ కు అమెరికానే. ఇప్పుడు ఈ యుద్ధంలో మేము ప్రత్యక్షంగా జోక్యం చేసుకోవడం లేదని ట్రంప్ అంటున్నాడు. ట్రంప్ కూడా అర్థమైంది ఏంటంటే, అంతకుముందు జో బైడెన్ ఉన్నప్పుడు ఆఫ్ఘనిస్తాన్ లో విఫలం కావడం, ఆఫ్ఘనిస్తాన్ లో 30 ఏళ్ళు ఉన్నా కూడా ఏం చేయలేకుండా బయటకు రావడం, ఆఖరికి పాత యుద్ధ సామాగ్రి అంతా విడిచిపెట్టి రావడం, ట్యాంకులను కానీ విమానాలు కానీ, దాంతో అనుభవానికి వస్తే తత్వం బోధపడ్డట్టు కొంతవరకు దూరంగా ఉంటున్నట్టుగా నటిస్తున్నా కూడా ఈ మన అమెరికా, మళ్ళీ అమెరికా కూటమి దేశాలు
ఖచ్చితంగా ఇజ్రాయెల్కే సహాయం చేస్తాయి, ఇప్పుడు చేస్తున్నాయి కూడా అక్కడ. కాకపోతే ప్రత్యక్షంగా ఈ యుద్ధంలో మేము పాల్గొనలేను అంటున్నారు. ఇక ఒక రకంగా చెప్పాలంటే మధ్య ఆసియాలో ఈ యుద్ధం కనుక మొదలైతే మూడో ప్రపంచ యుద్ధం రాకపోవచ్చు కానీ పెద్ద ఎత్తున మన ఆస్తుల ధ్వంసం మాత్రం జరుగుతుంది, చూస్తున్నాం మనం. నిన్న విమానాలతో వాళ్ళు దాడి చేయడం, ఇరాన్ వాళ్ళేమో 200 డ్రోన్లతోని ఇజ్రాయెల్ మీద దాడి చేయడం, పరస్పరంగా ఈ మన వ్యక్తులు మనుషులు చచ్చిపోతున్నారు, ఆస్తులు ధ్వంసం అవుతున్నాయి, చూస్తున్నాం మనం. ఒక రకంగా చెప్పాలంటే ఇరాన్ అణుస్థావరాల మీదకే ఇజ్రాయెల్ ఎక్కుపెట్టింది. అంటే మొదటి నుంచి కూడా ఇజ్రాయెల్ వ్యూహాత్మకంగా, ఆయుధపరంగా చాలా చిన్న దేశమే కావచ్చు, ఒక రకంగా ఆక్రమించుకున్న దేశం ఇది పాలస్తీనాను ఆక్రమించుకున్న అనే దాంతో ఉన్నది కనుక పాలస్తీనా యూదులు ఒక రకం వైపు ఇటు అంటే అంతర్యుద్ధంలో ఇక్కడ పాల్గొంటున్నారు, బయట కూడా ఇరాన్ మీద యుద్ధం చేస్తున్నారు. ఆ రకంగా చూసుకుంటే ఈ మొత్తం ఆయుధాలను ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఇటు పక్కన ఇరాన్ కానీ లేకపోతే ముఖ్యంగా ఇజ్రాయెల్ కానీ. ఇజ్రాయెల్కి అయితే రష్యా మనకు రష్యా యుద్ధంలో ఉక్రెయిన్ కు సహాయం చేస్తున్న అమెరికా, ఇక్కడ కూడా యూరప్ దేశాలన్నీ కలిసి ఇజ్రాయెల్కి సహాయం చేస్తున్నాయి ఎవరికి మేము చెప్పాలంటే. అంతేందుకు ఆయుధ బేహారులు అంటే అమెరికా కానీ, ఫ్రాన్స్ కానీ, జర్మనీ కానీ, జపాన్ కానీ ఇవన్నీ కూడా ఆయుధాలు అమ్ముకుంటున్నాయి. ఎవరికి అమ్ముకుంటున్నాయి అంటే ఇట్లా యుద్ధాలు ప్రోత్సహించడం, వాళ్ళకే ఆయుధాలు అమ్ముకోవడం. పరోక్షంగా అయితేనేమో మనకు బయట కనపడరు కానీ ఫ్రాన్స్ మన గోఫర్స్ అక్కడి నుంచి తెచ్చుకున్నాం కదా, అట్లానే మనకి ఇటలీ మన ఈ 3-4 దేశాలు యూరోపియన్ దేశాలను అవి ఆయుధాలు ఉత్పత్తి చేస్తాయి, అమెరికా కూడా ఉత్పత్తి చేస్తుంది. అమెరికా ఆయుధ వ్యాపారి ఎవరని చెప్పాలంటే. ఆయుధ బేహారులు ఏం చేస్తున్నారంటే ఈ ఆయుధ పాఠవ పరీక్షలు చేసుకుంటున్నారు. ఒక మాట చెప్తాను రామిడిగా, గతంలో మన కురుక్షేత్ర యుద్ధానికి ముందు ఈ సైన్యాన్ని అంచనా వేసుకోవడం, ఆయుధ పాఠవ పరీక్షలు చేసుకోవడం ఇవన్నీ చేశారట. ఇప్పుడు కూడా అది జరుగుతుంది. ప్రపంచంలో 3 యుద్ధాలు, ఒకటి ఉక్రెయిన్ రష్యా, 2 హమాస్ ఇజ్రాయెల్, ఇప్పుడు ఇజ్రాయెల్ తో మళ్ళీ ఇరాన్, ఈ 2-3 చూసుకుంటే ఈ 3 యుద్ధాల్లో కూడా ఆయుధాల అమ్మేటి అన్ని కూడా నేను చెప్పిన 4-5 దేశాలే. రష్యా కూడా అమ్ముతుంది, కానీ అందుకని చిన్న సైతాన్ అన్నారు వాళ్ళు. రష్యా కూడా అమ్ముతుంది, రష్యా మనలాంటి దేశాలకు అమ్ముతుంది, కొంత నైతిక విలువలు పాటిస్తుంది, ఎవరికి అమ్మాలి ఎవరికి అమ్మొద్దు. ఈ అమ్మితే ఈ ఆయుధం ఏం చేస్తారు అంటే వీటికి నైతిక విలువలు ఏం లేవు, అప్పులు ఇస్తారు, ఆ అప్పుల కోసం మన స్థలాలు గుంజుకుంటారు. ఉదాహరణ చూసాం కదా, ఉక్రెయిన్ లో కొంత భాగాన్ని అమెరికా క్లెయిమ్ చేస్తుంది, మీకు ఇంత సహాయం చేసినాం కదా, మాకు ఆ ప్రాంతాన్ని అప్పచెప్పండి, ఆ ఖనిజాలను అప్పచెప్పండి. అందుకనే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ స్పష్టంగా చెప్పొచ్చారు, మేము భూభాగం ఇవ్వమని. కానీ తప్పదు, ఎందుకంటే అమెరికా ఆ రకంగా అప్పులో పడేసి ఆ అప్పుల కిందికి ఆయుధాలు ఇస్తుంది, ఆయుధాల కిందికి మళ్ళీ అప్పులు చేస్తుంది, అట్లా ఆ రకంగా అప్పుల ఊబిలో పడేస్తుంది. 2 రకాలుగా, ఒకటి అమెరికా సామ్రాజ్యవాదం, ఇప్పుడు చైనా సామ్రాజ్యవాదం కూడా. చైనా కూడా ఏం చేస్తుందంటే అక్కడక్కడ అప్పులు ఇచ్చి వాళ్ళు అంటే ఆర్థికంగా లోపరుచుకొని చేస్తుంది, అమెరికా కొంచెం భయపెడుతుంది కూడా. ఇప్పుడు అదే జరుగుతుంది, ఆయుధాలను అమ్ముకోవడానికి యుద్ధాలను ప్రోత్సహిస్తున్నారు. మనలాంటి దేశం, భారత్ లాంటి దేశం ఒక రకంగా అలీన విదేశంగా విధానం అవలంబిస్తుంది కనుక ఏదో జోక్యం చేసుకోకుండా కూడా మనం పాలస్తీనాకే అనుకూలంగా ఉన్నాం మొదటి నుంచి కూడా. యాసర్ అరాఫత్ నుంచి మొదలుకొని అప్పుడు మన దేశానికి వచ్చినప్పుడు ఇందిరాగాంధీ నుంచి మొదలుకొని ఇప్పటి వరకు కూడా మన విదేశాంగ విధానంలో పెద్ద మార్పు రాలేదు, కానీ ఇప్పుడు న్యూట్రల్ గా ఉంటున్నాం. ఏదైనా సరే ఈ యుద్ధం మనం అనివార్యమైతే కాదు, వాళ్ళు మాట్లాడుకోవాలి. అమెరికా అధ్యక్షుడు అంటున్నాడు మీరు మాట్లాడుకోండి, నేను జోక్యం చేసుకోని అంటున్నాడు. కానీ ఇప్పటికే అన్ని వర్గాలతో మాట్లాడుతున్నారు. ఒక రకంగా ఆదివారం వాళ్ళ చర్చలు ఉండే, ఇజ్రాయెల్ మన అధ్యక్షుడితో నెతన్యాహుతో అమెరికా అధ్యక్షుడి చర్చలు రేపు ఆదివారం ఉండే కనుక అది కూడా వాయిదా పడ్డది. మరి ఏం చేస్తారో చూద్దాం. ఏదైనా సరే యుద్ధం మాత్రం సరైనది కాదు, యుద్ధాన్ని మనం నివారించదగ్గ క్లేశమే, యుద్ధాన్ని మనం ఆహ్వానించదగ్గ విషయం అయితే కాదు. యుద్ధంతో పోరు నష్టం, పొందు లాభం, ఇద్దరు నష్టపోతారు. ఇది జరగకుండా ఉండాలని కోరుకుంటున్నా. మధ్య ఆసియాను ఉద్రిక్తతలు మీరన్న మన మీద కూడా ప్రభావం చూపెడతాయి. ఇప్పుడు ఇరాన్ లో సంక్షోభం వస్తే ఆయిల్ సంక్షోభం వస్తుంది, అట్లానే ఉక్రెయిన్ రష్యా యుద్ధం వల్ల కూడా చూడండి, మనమేమో దాన్ని మలుచుకుందాం మనకు అనుకూలంగా. రష్యా మనకు తక్కువ ధరలో మనకు ఆయిల్ సప్లై చేసింది ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో. అమెరికా ఇప్పుడు ఏమంటుందంటే మా ఆయిలే కొనాలి, మా క్రూడ్ ఆయిల్ మాది, ముడి చమురు మా దగ్గర నుంచి కొనమని మనం ఒత్తిడి చేస్తుంది. ఏవైనా సరే యుద్ధాల వల్ల మాత్రం ప్రపంచం నష్టపోతుంది, అణుయుద్ధం రాకుండా చూసుకోవాల్సిన అవసరం అయితే ఉన్నదని. ఓకే, అలాగే రామ్మోహన్ రావు గారు, ఇక నిన్న విజువల్స్ కనుక చూసుకున్నట్లయితే నిన్న ప్రధాని మోదీ అహ్మదాబాద్లో జరిగినటువంటి విమాన ఘటనకు సంబంధించి అక్కడ స్థలాన్ని కూడా పరిశీలించడం జరిగింది. ఇక దానికి సంబంధించిన ప్రధానాంశంగా గుట్టు విపనున్న బ్లాక్ బాక్స్ అంటూ కూడా ఇవ్వడం జరిగింది ఈనాడు పేపర్లో. బీజే వైద్య కళాశాల భవనం పైకప్పు లభ్యం, ఎయిర్ ఇండియా విమానం ప్రమాద స్థలంలో పర్యటించిన ప్రధాని మోదీ అంటూ కూడా ఇవ్వడం జరిగింది. ఇక విమాన ఘటనకు సంబంధించి బ్లాక్ బాక్స్ ఎంతవరకు ఆ గుట్టు విప్పే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా ఇప్పుడు నేను 2 సాక్ష్యాలు అంటున్నాను. ఒకరేమో రమేష్ బిశ్వాస్, ఆయన
మరి అందులో నుంచి బయటపడ్డాడు కనుక, మృత్యుంజయుడు కనుక ఆయన ఆ నిమిషంలో ఏం జరిగింది చెప్పాలి. ఎందుకంటే ప్రత్యక్ష సాక్షి కనుక బయటపడ్డాడు. రేపు ఇవాళ కాకపోతే రేపు కోలుకుంటాడు. చాలా గాయాలైంది. ఇక బ్లాక్ బాక్స్ విషయానికి వస్తే విమానంలో అత్యంత ముఖ్యమైన భాగం. అది ప్రమాదం జరిగినప్పుడు మొత్తం సముద్రంలో పడ్డా కూడా అది 30 రోజుల పాటు దాన్ని సిగ్నల్స్ అందుతాయట. అందుకని ఇవాళ బ్లాక్ బాక్స్ ఖచ్చితంగా మన పెద్ద సాక్ష్యం అవుతుంది. అప్పుడు ఆ సంభాషణలు ఏం జరిగినాయి, కాక్పిట్ లో ఏం జరిగింది, అంత 59 సెకండ్లే కదా. లేచే వరకు మహా అయితే 3 నిమిషాలు 4 నిమిషాల వీడియో ఆడియో. ఖచ్చితంగా దాని మీద పరిశోధన చేస్తే చాలా విషయాలు బయటపడతాయి అంటున్నారు. ఉదాహరణకు పైలట్ ఇంజన్ ఫెయిల్ అయిందని ఇద్దరు పైలట్లు ఉంటారు, మాట్లాడుకుంటారు అనుకోండి, అది కూడా రికార్డ్ అవుతుంది. అంటే ప్రతిదీ కూడా టేక్ ఆఫ్ అయిన నుంచి ఉండేది దాదాపు 23 గంటల పాటు అది పూర్తిగా రికార్డ్ అయి ఉంటది. అందుకని ఎంత దూరం పోయినా పెద్ద సమస్య కాదు కదా, 23 గంటల వెంటనే రికార్డ్ చేసుకోవచ్చు. అది దాన్ని తీసుకుంటే సాక్ష్యాలు దొరుకుతాయి అంటున్నాను. ఇంజిన్ ఫెయిల్ అయిందా, ఏమైంది కూడా అంటే విమాన శబ్దాన్ని బట్టి అన్ని రికార్డ్ అవుతాయి కనుక దానిలో మంచి సాక్ష్యం అంటున్నాను నేను. కానీ ఇప్పటికి కూడా ఇంకా మృతుల సంఖ్య పెరుగుతుంది అంటున్నారు. హాస్పిటల్లో ఉన్న వాళ్ళు ఇంకా తీవ్రమైన గాయాలతో ఉన్నారంటున్నారు. కొందరు అయితే మన మెడికల్ కాలేజ్ మీద పడ్డది కనుక వాళ్ళల్లో కొందరు విమాన ప్రమాదంలో ఆల్మోస్ట్ ఒక్కడి తప్ప అందరూ చనిపోయిన అంటున్నారు. కనుక మిగతా ఏదైతే మెడికల్ కాలేజ్ మీద పడ్డదో డాక్టర్లు ఇతర సిబ్బంది కొందరు గాయాల పైన వాళ్ళు బతికినట్టున్నారు. కనుక చూద్దాం ఏం జరుగుతుందో. ఏదైనా సరే ఈ విమాన ప్రమాదం అత్యంత విషాదకరమైంది. దీని నుంచి మనం కొన్ని పాఠాలు నేర్చుకోవాలి. బోయింగ్ విమానాల మీదనే పెద్ద ఎత్తున మనము అనుమానాలు వ్యక్తం చేయాల్సిన అవసరం లేదు. కానీ నేను మొదటి నుంచి అంటున్నాను బ్రాహ్మణి, మనకు ఈ DGCA ఏదైతుందో మనకు ఈ దానిలో కొంత మార్పులు చేర్పులు చేయాలి. IAS IPS ఆఫీసర్ని పెట్టి వాళ్ళ ద్వారా నడిపిస్తే లాభం లేదు. ఆయన నిపుణులు ఉండాలి. అంటే విమానము ఫిట్నెస్ సర్టిఫికేట్ సరిగ్గా ఉందా లేదా. ఇప్పుడు చూస్తున్నాం కదా మనం స్కూల్ బస్సులకు సర్టిఫికేట్స్, ఫిట్నెస్ సర్టిఫికేట్ కోసం నిన్న ఇవాళ ప్రయత్నం జరుగుతుంది. అంటే స్కూల్ బస్సులకు 1 month ముందే చేయాల్సిన అవసరం ఉంది కదా. రోడ్డు మీదకి వచ్చి పిల్లల భద్రతకు బలి చేస్తుంటే ఇప్పుడు పట్టుకొని ఫిట్నెస్ లేదని అంటున్నారు. సరిగ్గా ఇవాళ DGCA మీద నాకు విమర్శ ఏంటంటే వాళ్ళు మొదటి నుంచి కూడా ఈ IAS IPS ఆఫీసర్ల మీద ఆధారపడి వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళకి నైపుణ్యం ఉండదు. ఏ విమానం నడుస్తుందా నడవదా అని, కేవలం పైరవీ మీద ఆధారపడే నడుస్తున్నట్టున్నాడు. ఒక ఆరోపణ కూడా చేస్తున్నాను. గతంలో ఈ DGCAలో మెంబరు తాను ఒక విమానాన్ని అంటే పదవి విరమణ పొందిన తర్వాత ఒక కంపెనీ నుంచి, ఒక ప్రైవేట్ కంపెనీ నుంచి ఒక విమానాన్ని బహుమతిగా పొందారని, దాంతోనే ఆయన ఏవియేషన్ క్లబ్ నడుపుతున్నారు ఇప్పటికి కూడా చెప్పి. అంటే ఎంత అవినీతి చూడండి. అందుకనే భారతీయుడు సినిమాలో కమల్ హాసన్ అంటాడు, ఇది ఒక బస్సు ప్రమాదం జరిగితే, స్కూల్ బస్సు ప్రమాదం జరిగితే ఎందుకు చంపుతున్నావు అంటే, నువ్వు ఫిట్నెస్ సర్టిఫికేట్ లంచం తీసుకొని ఇవ్వడం వల్ల ఆ బస్సు ప్రమాదం జరిగితే పిల్లలు చనిపోయారు. మనం చూసాం గతంలో మనకు మాసాయిపేట ప్రమాదం, స్కూల్ బస్సులు రోజు చూస్తుంటాం కదా. అట్లా చూస్తుంటే మీరు స్కూల్ బస్సులో పిల్లలు చనిపోవడానికి కారణం మీరు కదా అని చెప్పి చంపేస్తారు. ఇవాళ మనము అంత తీవ్రమైన చర్య కాదు, కానీ ఈ DGCA సభ్యులు నియమించేటప్పుడు ముఖ్యంగా DGCA ఏదైతే అధికారులు ఉంటారో వాళ్ళను నిపుణులు పెట్టాల్సిన అవసరం ఉంది. ఇంకొక మాట చెప్తాను. ఇప్పుడు 2 ఎయిర్ బస్సు ఈ మన బోయింగ్ మధ్యన 2 కంపెనీలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ 2 కంపెనీలు ఇంక్లూడింగ్ చైనా కూడా విమానాలు తయారు చేసుకుంటుంది. కానీ అంతర్జాతీయ విమానాలు సర్వీసులు నడపడానికి మాత్రం ఈ 2 సేఫ్ అనుకుంటుంది. అందుకనే ఈ ఎయిర్ బస్ కు బోయింగ్ మధ్య విభేదం ఏదైతుందో దీనికి కూడా కుట్రకోణం ఏమైనా ఉందా, బోయింగ్ ప్రదానం చేయడానికి ఎయిర్ బస్సు వ్యాపారంలో ఉంటది కదా. గురజాడ అప్పారావు గారు ఎప్పుడో అన్నారు, అంటే పూను స్పర్ధలు విద్యలు అందే వైరములు వాణిజ్య విద్యలు. వైరాలు ఉంటాయి కనుక ఒకదాని దెబ్బతీయడానికి ఇంకొక కంపెనీ కూడా పెద్ద ఎత్తున ఇద్దరు మొనోపాలి ఉన్నది. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఈ 2 ఎయిర్ బస్సు బోయింగ్ విమానాలే పెద్ద ఎత్తున నడుస్తున్నాయి. మనకి మిగతా ఎన్ని విమానాలు ఉన్నా కూడా ఈ 2 నుంచి తెప్పించుకుంటున్నాయి. ఫ్రాన్స్ అన్ని దేశాలు అవే తెప్పించుకుంటున్నాయి. కనుక దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే ఈ విమాన కంపెనీల మధ్య పోటీ ఒకటి, ఇంకా ఏంటంటే DGCA సభ్యుల అశ్రద్ధ, మూడోది ఏంటంటే మన విమానాశ్రయాల ఎంత సుందరీకరణ చేస్తున్నామో భద్రత పట్ల అంత కొంత మనము అలక్ష్యం ప్రదర్శిస్తున్నాం అనిపిస్తున్నాం. నేను ఒక మాట చెప్తాను. నేను 4-5 ఎయిర్పోర్టుల్లో ప్రత్యక్షంగా చూశాను. డెహ్రాడూన్ ఎయిర్పోర్ట్, ముఖ్యంగా చెన్నై ఎయిర్పోర్ట్, మీరు ఖాళీ స్థలంలో మన జంతువులు కనపడుతున్నాయి. కుక్కలు లేకుంటే పందులు చనిపోయినాయి. అప్పుడు దానికోసం గద్దెలు వస్తాయి కదా. ఎక్కువ ప్రమాదాలు జరిగేది టేక్ ఆఫ్ లేకుంటే ల్యాండింగ్ అప్పుడు జరుగుతాయి. కనుక టేక్ ఆఫ్ ల్యాండింగ్ లో అయితే పక్షులు టేక్ ఆఫ్ లో కానీ ల్యాండింగ్ లో కానీ పక్షుల అడ్డం వచ్చి, చిన్న పక్షి అడ్డం వచ్చినా కూడా మరి ఇంజన్ కి ప్రమాదం అయ్యే పరిస్థితి ఉంది. కనుక మనుషుల ప్రాణాలకు ప్రమాదమే. ప్రమాదాలకు కూడా కారణాలు ఎక్కువ జరుగుతున్నాయి. 20% కన్నా ఎక్కువ ఈ పక్షులు రెక్కలు మనకు ఇంజన్ గుద్దుకొని జరుగుతున్న సందర్భాలు చూస్తున్నాం. కనుక మరి విమానాశ్రయాలను
అందంగా తీర్చిదిద్ది ముందు నుంచేమో అంటే మొహం కడుక్కొని మిగతా ఏమో కడుక్కున్నట్టు ముందుకేమో బ్రహ్మాండంగా ఉండి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి విమానాశ్రయం లోపట అట్లాగే విమానాశ్రయం బయట మన ఖాళీ ప్రదేశాలు సరిగ్గా ఉంచకపోతే ఈ ప్రమాదాలు జరుగుతాయి. భద్రతా చర్యలు కూడా సరిగ్గా తీసుకోకపోతే ఏది ఫిట్నెస్ ఉంది, విమానంలో ఏది లోపం ఉంది, ఇవన్నీ కరెక్ట్ గా తీసుకోకపోతే నష్టము. దేని మీద పెట్టుబడి పెట్టానో దాని మీద ఈ మన అంతర్జాతీయ సర్వీసులు కానీ దేశీయ సర్వీసులు నడపడంలో కొంత అశ్రద్ధ వహిస్తున్నారు అంటున్నారు. ఎందుకంటే ఎప్పుడైనా ప్రమాదం జరిగినప్పుడే లోపాల గురించి మనం మాట్లాడతాం, ఎస్, వాటి అవును. మాట్లాడలేం కదా. ప్రభుత్వాలు మారినా కూడా ఇటువంటి భద్రతాపరమైన చర్యలు తీసుకోవడంలో వైఫల్యం ఉన్నది అని చూస్తున్నాం కదా. మనం ఆ విజువల్స్ చూస్తున్నాం కదా, ఎంత ఘోరమైన ప్రమాదం. కనుక ఈ ప్రమాదాన్ని అరికట్టాలంటే దీన్ని గుణపాఠంగా నేర్చుకొని మరొక ప్రమాదం జరగకుండా చూడాల్సిన అవసరం అయితే ఉన్నది. ఎస్. అలాగే బండారి రామ్మోహన్ రావు గారు, ఇక కమింగ్ టు పాలిటిక్స్ ఒకసారి ఇక్కడికి వెళ్దాం. పాలిటిక్స్లోకి వెళ్ళినట్లయితే ఇక కేటీఆర్కు మళ్ళొకసారి నోటీసులు ఇచ్చారు. ఫార్ములా ఈకర్ రేస్ సంబంధించి దర్యాప్తులో భాగంగా మాజీ మంత్రి కేటీఆర్కి అయితే మరోసారి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఉదయం 10 గంటలకు హాజరు కావాలని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో హరీష్ రావు కూడా ఒకటే చెప్తున్నారు, ప్రభుత్వ వైఫల్యాల్ని ఎండగట్టడానికి ప్రయత్నిస్తున్నాం మేము, అందుకోసమే కాంగ్రెస్ అనేది మాకు నోటీసులు ఇస్తుంది, అరెస్టుల ఆ దిశగా అయితే కేసుల పర్వం లాగానే కేసులు పెడుతుంది, మరోసారి నోటీసు కూడా ఇవ్వడం జరిగింది. ఎన్ని నోటీసులు ఇచ్చినా కూడా మేము తగ్గకుండా ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడతామని చెప్పేసి హరీష్ రావు కూడా చెప్తున్నారు. ఏ విధంగా చూసుకోవాలంటారు కేటీఆర్ నోటీసులకు సంబంధించి? మరి మనకు రెండు విషయాలు. ఒకటేమో ప్రభుత్వాలు శాశ్వతం, పార్టీలు శాశ్వతంగా. ఇవాళ 5 ఏళ్ళు ఉండొచ్చు, 5 ఏళ్ళు ఇంకోటి రావచ్చు, 5 ఏళ్ల కాలం ఎన్నికైంది. కనుక ప్రభుత్వ విధానాలను ప్రశ్నించే ముందు ప్రభుత్వ విధానాలు ఏమైనా విధానాలు చేసేది ప్రభుత్వాలు కనుక కంటిన్యూషన్ ఉంటుంది కదా, దానిలో ప్రభుత్వాలే బాధ్యత వహించాలి కానీ వ్యక్తులు కాదు. నెంబర్ 1. అవినీతి మాత్రం వ్యక్తులే వహించాలి. ఉదాహరణకు గడ్డి కుంభకోణంలో లాలూ ప్రసాద్ యాదవ్ జైలుకి వెళ్ళారు. అట్లాగే లిక్కర్ కుంభకోణంలో మనకు కేజ్రీవాల్ గారు, ఇటు కవిత జైలుకి వెళ్ళారు. అట్లాగే జయలలిత గతంలో అక్రమాస్తులు, ముఖ్యంగా ఆదాయానికి మించిన ఆస్తులు ఉంటే ఆమె జైలుకి వెళ్ళింది. తప్పుగా అంటే అటువంటి వర్షంలో. కానీ ప్రభుత్వ విధానాన్ని ప్రశ్నించే క్రమంలో వాళ్ళు చేసే తప్పు వీళ్ళు చేస్తున్నారు. మళ్ళీ ఉదాహరణకు ఈ కార్ రేసు కేసే తీసుకుందాం, ఇంతవరకు పరిమితమైన ఇవాళ నోటీసులు వచ్చినాయి అంటే మొన్న విదేశాలకు పోతున్నాను, నేను రాలేకపోతున్నాను, నెక్స్ట్ డేట్ వస్తా అని చెప్పి ఆయన చెప్పిపోయారు కనుక ఆయన ఇండియాకి వచ్చారు కనుక కేటీఆర్ కు నోటీసులు వచ్చినాయి. ఇవాళ రేపు పోతాం కాదని లేదు. కానీ ఈ కార్ రేసును మనం ప్రభుత్వ విధానంగా చూడాలా లేకుంటే అవినీతి పరంగా? నేను మొదటి చెప్తాను. అట్లాగే అందాల పోటీ, రెండింటి పోటీ ఎందుకు పెడుతున్నానంటే ఈ కార్ రేసు తప్పు, ప్రజాధనం దుర్వినియోగమైంది, మీరు ఈ కార్ రేసు నిర్వహించడమే తప్పు అని చెప్పి ఈ ప్రభుత్వం వాళ్ళ మీద కేసు పెట్టింది. రేపు ఇంకో ప్రభుత్వం వస్తుంది, అప్పుడు మీరు అందాల పోటీలు తప్పు, ఈ 200 కోట్లు 300 కోట్లు 27 కోట్లు వాళ్ళన్నది. ప్రభుత్వం 27 కోట్లు అంటుంది, మన ప్రతిపక్షాలు అందరేమో 200-300 కోట్లు ఖర్చు అయింది అంటున్నారు. మరి దీని మీద చాలా ఆరోపణలు ఉన్నాయి కదా. అందాల పోటీలు ఇప్పుడు అవసరమా అని అన్నట్టు. రేపు పొద్దున ఇంకో ప్రభుత్వం వచ్చి అందాల పోటీలు ఇవన్నీ జరిగినాయి అని చెప్పి కేసు పెట్టవచ్చు కదా. ఇక్కడికి వస్తాను నేను. ఇప్పుడు ఈ కార్ రేసును నేను పూర్తిగా సమర్థిస్తున్నాను, అందాల పోటీని కూడా సమర్థిస్తున్నాను. ఎందుకంటే ఈ కార్ రేస్ అయినా అందాల పోటీ అయినా మన భారతదేశంలో మరి మొదటిసారి ఇవి వచ్చినాయి. రెండోసారి మాత్రమే అందాల పోటీలు వచ్చినాయి, ప్రపంచ సుందర అందాల పోటీలు. ఈ రెండు కూడా ఎందుకు అవసరం అంటున్నా అంటే తెలంగాణ ప్రైడ్, ముఖ్యంగా హైదరాబాద్ గర్వంగా తలెత్తుకోనేలా మరి మన పర్యాటక ప్రదేశాలు ప్రపంచానికి వెల్లడించేలా చేసే పరిస్థితి ఇది. అయితే ఈ కార్ రేస్ కూడా ఏంది మనకి ఏంటంటే ఇవాళ మిగతా ఇంధనాల కంటే సాంప్రదాయ ఇంధనేతర వనరులు వాడాలని మనం అనుకుంటున్నాం. కనుక ఎలక్ట్రిక్ వెహికల్స్ రావాల్సిన అవసరం ఉంది కదా, దానికి ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది కదా. దానికోసం ఈ కార్ రేస్ నిర్వహించారు. ఇందులో నేనే ఒక యాజ్ అడ్వకేట్ చెప్తున్నాను, ఇందులో కొండద్దవి ఎలకని పడతారు అంటున్నాను. ఎలకని పడతారో లేదో తెలియదు. ఎందుకంటే ఇక్కడ డైరెక్ట్ గా చెక్కులు ఎవరికి పోవాలన్నా వాళ్ళ కంపెనీకి పోయింది, వ్యక్తులు మాత్రం ఇక్కడే పోయి తీసుకోలేదు. వ్యక్తులు తీసుకున్నప్పుడు ప్రభుత్వ నిర్ణయం తప్పు పడితే రేపు వచ్చే ప్రతి ప్రభుత్వ నిర్ణయం తప్పట్టుకుంటూ పోతే ఇదే జరుగుతుంది కదా. ఇక్కడ నిర్ణయాలు తీసుకునే ప్రభుత్వం అయితే దాని అమల్లో ఏమైనా వెంటనే క్యాష్ ట్రాన్సాక్షన్ కానీ లేకపోతే అక్రమంగా లావాదేవీలు హవాల మనీ కానీ పోతే అప్పుడు చేయొచ్చు. డైరెక్ట్ గా 58 కోట్లు మేము పంపాము, 48 కోట్ల పంపాల్సి ఉండే, ఆ 56 కోట్లు పంపడానికి కూడా రిజర్వ్ బ్యాంక్ అనుమతి లేకుండా ఫారిన్ ఎక్స్చేంజ్ అంటే వేరే దేశానికి డబ్బులు పోయినాయి, అది కూడా చెక్ ద్వారానే పోయినాయి, రిజర్వ్ బ్యాంక్ మన SBI ద్వారానే పోయినాయి. కనుక ఆ డబ్బులు దుర్వినియోగమైన వీళ్ళు అంటున్నారు. వాళ్ళేమో రిసీట్ ఉన్నది మేము ముట్టింది కదా మాకని వాళ్ళు అంటున్నారు. కనుక ఇవన్నీ ఎట్లా ఉంటాయి అంటే విచారణ తర్వాత తేలవచ్చు, కానీ ఇది కొండందేవీలు కనబట్టే మాటనే. కానీ ప్రభుత్వాలు ఈ కార్ రేసును ఇప్పుడు ప్రభుత్వం తప్పుపడుతున్నట్టే రేపు ఇంకో ప్రభుత్వం వచ్చి అందాల పోటీని తప్పుపట్టి మీరు ఖర్చు పెట్టింది వేస్ట్ అని అంటే ఇంకా కష్టం కదా. ఇంకా ఇవన్నీ ఎట్లా ఉంటాయంటే ప్రభుత్వాలు పార్టీల మధ్యన పోటీలో అనవసరంగా కొన్ని విచారణ చేస్తున్నారని అనుకుంటే ఇది ఒక విచారణే కాదు.
గొర్రెల కుంభకోణం అన్నాడు, ఇప్పటికి తెలియలేదు. యాదాద్రి భద్రాద్రి విద్యుత్ సంవత్సర నిర్మాణం, ఉత్పత్తి కేంద్రాల నిర్మాణం అన్నారు. దానిలో ఇప్పటికి రిపోర్ట్ వచ్చి 3 నెలలు అయింది. లోకూర్ గారు మన సుప్రీంకోర్టు జడ్జి, ఆయన కూడా రిపోర్ట్ ఇచ్చి 3 నెలలు అయింది. దాని గురించి బయటపెడతలేరు. అందుకే కాళేశ్వరం ప్రాజెక్ట్ లో కూడా విజిలెన్స్ కమిషన్ ఇచ్చి రిపోర్ట్ ఇచ్చి ఇప్పటికి 35 మంది అధికారుల మీద చర్య తీసుకోమన్నారు. దాని మీద అతిగతి లేదు. కనుక ఇది రాజకీయంగా వివాదంగా మార్చుకుంటున్నారు అంటున్నాను. గత ప్రభుత్వ నిర్ణయాలను ప్రశ్నించుకుంటూ రాజకీయంగా టెలిఫోన్ ట్యాపింగ్ కేసు నడుస్తుంది, విచారణలో ఉంది. ప్రభాకర్ రావు గారు మననే వచ్చారు, మిగతా వాళ్ళు శ్రవణ్ వాళ్ళని విచారిస్తున్నారు. కానీ విచారణలో ఏమి తేల్చకుండా 18 నెలల నుంచి చేస్తున్నారంటే రాజకీయ కక్షపూరితమైన చర్యనే అని నేను కూడా భావిస్తున్నాను. ఏదైనా తేల్చండి. అవినీతి ఉంటే మనం క్షమించేది లేదు. అవినీతి, ఆశ్రిత పక్షపాతం ఉంటే తప్పనిసరి ప్రజాదరణ దుర్వినియోగం చేసిన వాడు ఎవరైనా జైలుకు పోవాలి, ఎంత పెద్దవాడైనా జైలుకు పోవాలి. దాన్ని గమనించకుండా రాజకీయ కక్షలు తెలుసుకోవడానికి విచారణలు అనుకుంటే మాత్రం ప్రజలు కూడా చూస్తున్నారు, గమనిస్తున్నారు కదా. అందుకనే దీన్ని పారదర్శకంగా ప్రజాధనం దుర్వినియోగం చేసిన చోట తప్పక చర్యలు తీసుకోవాలి. దానికి అనుగుణంగా ప్రభుత్వాలు పోతే ఎవరు కాదన్నారు. దానికి వ్యతిరేకంగా కేవలం రాజకీయ కక్షలు తీసుకోవడానికంటే మాత్రం ప్రజలకు అర్థం. ఓకే, అలాగే రామ్మోహన్ రావు గారు మరో వార్తను చూసుకున్నట్లయితే కనుక ఇక ఏపీకి సంబంధించి చూసుకుంటే కొమ్మినేనికి బెయిల్ మంజూరు అయితే ఇవ్వడం జరిగింది. ట్రయల్ కోర్టు షరతులకు లోబడి విడుదల చేయాలని కూడా ఆదేశం ఇచ్చింది. ఇక అనుచిత వ్యాఖ్యలకు సంబంధించి ఆయన దూరంగా ఉండాలని చెప్పేసి సుప్రీంకోర్టు కూడా హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఎలా చూడాలంటారు? మన ఇద్దరం మాట్లాడుకుంటాం. నేను ఏం మాట్లాడుతున్నా మీకు ఇప్పుడు ఐడియా లేదు కదా. నేనే దురుసు మాట మాట్లాడినాను. రామ్మోహన్ రావు గారు అన్పార్లమెంటరీ వాడొద్దు అని చెప్తారు, చెప్తే మీరు కరెక్ట్ కదా. కానీ ఏమైందంటే మొత్తం చర్చలలో నేను ఒక్క కొమ్మినేని గారి నుంచి మాట్లాడుతున్నాను. కొమ్మినేని గారి మీద ఖచ్చితంగా కొంత మన కోర్టు కూడా అన్నది ఏంటంటే మీరు అరెస్ట్ చేసినప్పుడు SC ST అట్రాసిటీ కేసు ఎట్లా అవుతుందని చెప్పారు కదా. కనుక దాని రిమాండ్ ఆ కేసులో కాకుండా మిగతా దానిలో చేశారు. బెయిలబుల్ కేసు కనుక బెయిల్ ఇచ్చారు. నేను చాలా టీవీ ఛానల్ చూస్తున్నాను, యాంకర్లు ఇట్లా ప్రోత్సహించడము, కొంత దురుసు మాటలు అయితే మాట్లాడితే ఊరుకోవడము, దాంతోపాటు ప్యానెల్లో వ్యక్తులను మనకు సెలెక్ట్ చేసుకుంటప్పుడు న్యూట్రల్ గా మాట్లాడే వాళ్ళు కాకుండా వాళ్ళకి అనుకూలంగా మాట్లాడే వాళ్ళని పిలవడము, ఒకవేళ వేరే పక్షం పిలిచినా కూడా వాళ్ళ గొంతు అణచివేయడము, వీళ్ళని ఎక్కువ మాట్లాడించడము, అంటే ఇట్లాంటివి మనం చూస్తున్నాం, యాంకర్ల పాటలో చూస్తున్నాం. ఎందుకంటే మనం మీ టీవీలో మనం మాట్లాడుతున్నాం, ఎన్నిసార్లు ఎప్పుడు మాట్లాడుతున్నా అటువంటి రావడం లేదు కదా. ఎందుకు రావడం లేదంటే ఒక పక్షాన్ని వహిస్తే ఆ టీవీ ఛానల్ కానీ ఆ యాజమాన్యం కానీ దానికి అనుగుణంగా చేసే ప్రయత్నం చేస్తున్నారు. అందుకనే పత్రిక ఒక్కడున్న 10,000 సైన్యం అని ఎప్పుడో మన నాల వెంకటేశ్వరరావు గారు, అదే శ్రీశ్రీ గారు, మహాకవి శ్రీశ్రీ గారు అన్నాడే పత్రికలు విషపుత్రికలు అన్నాడు. ఇప్పుడు కాదు, 1960s లో. అంటే ఆ రకంగా 2 కోణాలు చూస్తున్నాం మనం. కనుక ఎప్పుడు కూడా మీడియా, అది పత్రికలు కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, నిష్పక్షపాతంగా ఉండాల్సిన అవసరం లేదు. 2 వార్తను వ్యాఖ్యను 2 కలపొద్దు. కృష్ణరాజు గారు జైల్లో ఉన్నారు. మన విశ్లేషకుడు ఏం మాట్లాడతారో శ్రీనివాసరావు గారు ఊహించలే కదా. మాట్లాడిన తర్వాత మాత్రం అదే టీవీ ఛానల్ వెంటనే ఖండించాల్సి ఉండే, కానీ దాన్ని నవ్వుతూ కూర్చున్నారు కదా అని దాని మీద ఆయన మీద కేసు అయింది. మిగతా విషయాలకు కాదు. కనుక ప్రతిసారి కూడా కొంత మనం జాగ్రత్త పడాల్సింది ఏంటంటే రాజకీయ చర్చలు కానీ ఏమైనా చర్చలు వచ్చినప్పుడు మహిళలను అవమానించేది, వికలాంగులు, దివ్యాంగులను అవమానించే ఇట్లాంటి వాటిని మనం వాడొద్దు. మనము నోరు జారితే కష్టం, కాలు జారితే వెనక్కి తీసుకోవచ్చు, నోరు జారితే కష్టం. కనుక దాన్ని పాటించే పద్ధతి ఉండాలి. అందుకని నాకు ఎలక్ట్రానిక్ మీడియా కానీ పత్రికా వాళ్ళకు కూడా వార్తను వ్యాఖ్యను వేరు చేయండి. వార్తను వార్తగా ప్రసారం చేయండి. వ్యాఖ్యలు ఉంటాయి, అభిప్రాయం లేకుంటే ఎట్లా ఉంటుంది? ఒక విషయంలో అభిప్రాయం లేకుండా ఎవరు ఉండం కదా, ఓటు వేస్తాం కదా ఎవరికి. కనుక అభిప్రాయాన్ని నిష్పక్షపాతంగా వెల్లడించే వాళ్ళైతేనే ఒక రకంగా ఉంటది. కాదు ఒకవైపే రావాలి అంటే ఎంత ఒకవైపు మళ్లించిన ప్రజాభిప్రాయం మాత్రం మన టీవీ ఛానళ్ళ ద్వారా పత్రికల ద్వారా మార్చలేం కదా. కొంతవరకు ప్రభావితం చేస్తే పత్రికలు కానీ టీవీ ఛానల్ ప్రజల మీద. కానీ ప్రజలు సొంతంగా తెలివితో ఆలోచన చేస్తారు. అందుకని ప్రభుత్వాలు వెంట మారుతున్నాయంటే కారణం ఏమిటి? ఎంత ప్రచారం చేసినా అధికార పార్టీ మళ్ళీ గెలుస్తలేదు కదా. ఎందుకు గెలవడం లేదు అంటే దీన్ని అర్థం చేసుకోవాలి మనం. ముఖ్యంగా మీడియా అర్థం చేసుకోవాల్సింది, సోషల్ మీడియాకున్న కంటే రెస్పాన్సిబుల్ మనకు ఎక్కువ ఉన్నది. సోషల్ మీడియా కూడా ఉండాలి, కానీ కొంచెం బరితెగించిపోతుంది. ఇష్టమైనట్టు వ్యక్తి హనము, బాడీ షేమింగ్ చేస్తున్నది, ఇది కరెక్ట్ కాదు. ఇవాళ అయినా సరే ఈ కేసులోని టీవీ ఛానల్లో యాంకర్లు కానీ విశ్లేషకులు కానీ చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాల్సిన అవసరం ఉందని నేను అంటున్నాను. రైట్ రామ్మోహన్ రావు గారు. అలాగే ఇక టీఎస్కి సంబంధించి తెలంగాణకు సంబంధించి చూసుకున్నట్లయితే గురుకులాల్లో డే స్కాలర్స్ చదువు అందిద్దాం, సాధ్యసాధ్యాలపై కూడా అధ్యయనం చేయండి అని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి చెప్తున్నారు. పట్టణాల్లో, నగరాల్లో ప్రభుత్వ పాఠశాలలు పెంచాలి. విద్యాశాఖ సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మాట్లాడడం జరిగింది. ప్రభుత్వ పాఠశాలని పెంచాలి అని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి ఒక మంచి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి, మీ విశ్లేషణ ఏంటి రామ్మోహన్ రావు గారు? నిన్న నేను ఒక టీచర్ల సమావేశాన్ని పాల్గొన్నాను. మొన్న 12 నుంచి బడు మొదలైనాయి కదా, ఏం జరుగుతుంది చెప్పాలంటే పుస్తకాల పంపిణీ పూర్తి అయిపోయింది, ఆల్మోస్ట్ 80% అయిపోయింది అంటున్నారు, కానీ ఇంకా పూర్తి కాలేదు.
4 సెట్లు 5 సెట్లు వచ్చిన సందర్భం చూస్తున్నాం. వాటిని ఈ పిల్లలకు ఒక్కొక్క పుస్తకం ఇచ్చే సందర్భం చూస్తున్నాం. సరే ఇప్పుడు కొంత విధాన నిర్ణయం ఎంత జరిగినా కూడా ఆచరణలో క్షేత్రస్థాయిలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి కాదంటలేదు. కానీ ఇప్పటికే మన తెలంగాణలో 1:17 అంటే ఒక టీచర్ కు 17 మంది పిల్లలు మాత్రమే ఉంది. ఇంకా 16కు వస్తుంది అంటున్నారు. అంటే నమోదు కూడా పెద్దగా కావడం లేదు. అంటే నమోదు పెరుగుతుంది అంటున్నారు కనుక ఇవాళ 1:30 ఏమో విద్యా హక్కు చట్టం చెప్తుంది. కనుక పిల్లలను అడ్మిషన్స్ పెంచుకోకుండా చాలా కష్టపడుతున్నారు. నిజంగా చెప్పాలంటే టీచర్లను అభినందిస్తున్నాను. ఈ మధ్యన రీల్స్ చేస్తున్నారు. వాళ్ళకు ఫ్లవర్స్ ఇచ్చి వాళ్ళని ఆహ్వానించారు. పిల్లల తల్లిదండ్రులను సన్మానిస్తున్నారు. మా దాని చదవని నేను చెప్పి. కానీ ఎందుకో మనకు మన తల్లిదండ్రులు మార్పు రావడం లేదు. అంటే ప్రభుత్వ స్కూల్ అంటే కేవలం పేదలు చదువుతారు. మనం మాత్రం పైసల స్కూల్లో అంటే ప్రైవేట్ వాళ్ళు చదవాలని భావన వస్తుంది. అది కరెక్ట్ కాదు. ఇప్పటి తరం టీచర్లు చాలా కష్టపడుతున్నారు, మంచి పనులు చేస్తున్నారు. కానీ ఇప్పటికీ ప్రభుత్వ బళ్ళ మీద నమ్మకం సడడానికి ప్రభుత్వమే కారణం అంటున్నారు. అంటే కుక్కని చంపాలంటే పిచ్చి కుక్కని చంపినట్టు, పేరు పెట్టి చంపినట్టు విద్యారంగంలో గత 10 ఏళ్లుగా చాలా అంటే ప్రైవేటీకరణ పెరుగుతుంది. నేను అస్సర్ అని ASER యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ మేము సర్వే ఉభయ తెలుగు రాష్ట్రాలకు అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో నేను 3 ఏళ్లు కర్నూలుగా ఉన్నాను. అస్సర్ సర్వే చేసేవాళ్ళం. ప్రభుత్వ బడులలో చదువు వస్తలేదు అనే భావన తప్పనిసరి చదువు వస్తున్నది. ప్రైవేట్ బడుల్లో బ్రహ్మాండంగా ఉన్నాయని అనుకుంటున్నారు. కానీ మా సర్వేలో ఇప్పటికి 20 ఏళ్ళు నుంచి చేస్తున్నా. అంటే 18 సంవత్సరాలు 19 సంవత్సరం 2001 సర్వశిక్ష అభియాన్ ఫలితాలు ఎట్లా ఉన్నాయని 2004-05 నుంచి చేస్తున్నాం. ఇప్పుడు దాదాపు 20 సంవత్సరాల నుంచి చేస్తుంటే మనకు ప్రైవేట్ స్కూల్లో అద్భుతంగా ఏం లేవు. ప్రైవేట్ స్కూళ్ళలో ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వాళ్ళు, 10th ఫెయిల్ అయిన వాళ్ళు టీచర్లుగా ఉన్నారు. సర్టిఫికెట్లు వేరే వాళ్ళు పెడతారు, చదువు వేరే వాళ్ళు చెప్తారు. అదే ప్రభుత్వ స్కూళ్ళలో ఎంత బ్రహ్మాండమైన మనకు డిగ్రీలు ఉన్నవాళ్ళు ఉన్నారు. కనుక ఇవాళ ప్రభుత్వ స్కూళ్ళు మా బడిలో చేరండి అని పాంప్లెట్లు కొట్టిస్తున్నారు. మా స్టాఫ్ ఇట్లా ఉన్నామంటున్నారు. చాలా కష్టపడుతున్నారు. ఎందుకంటే వాళ్ళకు ఉద్యోగ భద్రత సమస్య వచ్చింది. ఇక ముందు టీచర్ రిక్రూట్మెంట్ జరగదు. ఇట్లయితే 1:30 ఉండాల్సింది 1:17 ఉంటే కనుక విద్యారంగం సంక్షోభం ఉంది. ముఖ్యంగా ప్రభుత్వ విద్యారంగం సంక్షోభం ఉంది. కనుక మీరన్న గురుకులాల్లో కూడా డే స్కాలర్స్ అనుమతించడం ఇవన్నీ చేస్తున్నారు. మంచిది అంటున్నాను. అంటే విద్యారంగ సంస్కరణ కావాల్సిందే. ఇటీవల విద్యా కమిషన్ కూడా కొన్ని సూచనలు చేసింది. ఆ సూచనలకు అనుగుణంగా నేను కొన్ని కొత్త సూచనలు కూడా ప్రభుత్వానికి చేసిన నేను. ఎందుకంటే ప్రభుత్వ స్కూల్ నడవాలంటే స్పష్టంగా క్లాస్ కో టీచర్ ఉండాలి. ఏమైనా కానీ అవసరమైతే క్లబ్ చేయండి. 10 మంది పిల్లల నుంచి 20 మంది పిల్లలు కలిపి 30 మందికి ఒక స్కూల్ పెట్టండి. ఒక ఊరికో స్కూల్ ఉండాలి. స్కూల్ అన్ని తీసేయద్దు. ఊరికో స్కూల్ ఉండాలి. అందులో ఖచ్చితంగా 1 నుంచి 5 తరాలు ఉంటే 5 టీచర్లు ఉండాలి. హై స్కూల్ బాగుపడే ప్రైమరీ ఎడ్యుకేషన్ కొంత నష్టం ఉన్నది కనుక దీన్ని మంచిగా పునాది బాగు చేసుకుంటే స్కూల్ బాగుపడే అవకాశం అయితే ఉంది అంటున్నాను. రైట్, థ్యాంక్ యూ అండి. బండారు రామ్మోహన్ రావు గారు 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రధాన అంశాలపై విశ్లేషణ అందించినందుకు థ్యాంక్ యూ. సో ఇది వాళ్ళ ది ఫస్ట్ ఎడిషన్. స్టే ట్యూన్ BRK న్యూస్ తెలుగుడు సత్తా.